అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ధర్మం దారి చూపిస్తుంది, సత్యం సాయం చేస్తుంది, సాధన సాధించే మార్గం అవుతుంది. భక్తి భగవంతుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ధర్మంలో, సత్యంలో, సాధనలో, భక్తిలో నడుచుకున్న రాణమ్మను కడతేర్చి ఆమె బిడ్డలకు అన్యాయం చేస్తావా? హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. రక్ష 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 జగద్రక్ష, మహాభూతమాత సర్వారిష్ట నివారిణి. హాం ఫట్ స్వాహ. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. స్వామి, స్వామి కృష్ణ. అమ్మా అమ్మా. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. కృష్ణ స్వామి, నా కొడుకు నాకు దక్కాడు స్వామి. రాణమ్మ, మాతృప్రేమతో మరో అర్థాన్ని ఆవిష్కరించావు రాణమ్మ. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశావు. అలనాడు సావిత్రి పాతివ్రత్య ధర్మంతో పతి ప్రాణాల్ని ఆ యముడి నుంచి స్వాధీనం చేసుకుంది. మార్కండేయుడు తన అచంచలమైన శివభక్తితో సమవర్తి నుంచి తన ఉసురు దక్కించుకొన్నాడు. ఈనాడు నువ్వు నీ నిరుపమానమైన మాతృప్రేమతో నాగిని తామసి విషం వల్ల మృత్యుకోరల్లో చిక్కిన నీ బిడ్డను రక్షించుకున్నావు. నీది సాటిలేని మేటి అమ్మ ప్రేమ. నీ సంకల్పం అపురూపం, నీ ఆత్మవిశ్వాసం అమేయం, నీ దృఢ నిశ్చయం అనితర సాధ్యం. ఓం మాతృశక్తి నమో నమః. స్వామి, ఇదంతా మీ ఆశీర్వాద మహిమ వల్ల, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం, జగన్మాత కృప వల్లే సాధ్యమయ్యింది. ఇందులో నాదేమీ లేదు. నేను నిమిత్త మాత్రురాల్ని. అలా అనడం నీ సంస్కారం రాణమ్మా. నీ సంకల్ప బలమే నీ కుటుంబానికి రక్ష. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే కావాల్సింది కత్తులు కటార్లు కాదు, అచంచలమైన మనోధైర్యం, తరగని ఆత్మశక్తి. ఆ రెండూ నీకు ఉన్నాయి కాబట్టి నీకు దైవానుగ్రహం తోడై విజయం సిద్ధించింది. శ్రీరస్తు, శుభమస్తు, విజయోస్తు. రాణమ్మా, ఆ నాగమణి ఎప్పుడూ నీ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ మణి బయటకు వస్తే వశీకరణతో బంధించబడిన ఆ తామసికి మళ్లీ శక్తి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే స్వామి, జాగ్రత్తగా మణిని కాపాడుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా, అయ్యో కృష్ణ, అమ్మా నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. ఏంటి కృష్ణ ఇది? లే కృష్ణ, ఏంటి కృష్ణ ఇది?
అమ్మా, నువ్వు మా ఇంట వెలిసిన దేవతవమ్మా. ఇన్నాళ్ళు నీ పిలువేంటో తెలుసుకోలేకపోయాను. ఇటు తల్లిలా కాదు కదా, ఓ మనిషిగా కూడా గౌరవించలేకపోయాను. నువ్వు మొదటిసారి మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నిన్ను చీదరించుకున్నాను, అవమానించాను. కృష్ణ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు చాలా అలసిపోయావు, టెన్షన్ పడకు. లేదమ్మా, నువ్వు చేసిన సాహసం, త్యాగం, పడిన శ్రమ గురించి కళ్యాణ్ నాకంతా చెప్పాడు. కత్తి వల్ల కలిగే గాయాల కంటే మాటల వల్ల కలిగే గాయాలు చాలా లోతుగా ఉంటాయి. నిన్ను నా మాటలతో, చేతలతో ఎన్నోసార్లు తీవ్రంగా గాయపరిచాను. కానీ నువ్వవేవీ పట్టించుకోకుండా మమ్మల్ని బాధ్యతగా చూసుకున్నావు. కృష్ణ, పిల్లలు చిన్నతనంలో తప్పటడుగులు వేస్తే సరిదిద్ది మంచి నడక నేర్పించేది తల్లి. వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యాక తప్పటడుగులు వేస్తే వాళ్ళకి మంచి నడవడిక నేర్పుతుంది. ప్రతి తల్లి దీన్ని బాధ్యతగా కాదు, ప్రేమగానే చేస్తుందిరా. మంచి మనసుతో చేసే ఏ ఉపకారమైనా మంచి ఫలితాల్ని తప్పక ఇస్తుందంటారు. ఇప్పుడు నువ్వా మాటని ప్రూవ్ చేశావమ్మా. నా ఆరోగ్యం బాలేకపోతే అప్పుడు నీ రక్తం ఇచ్చి నన్ను రక్షించు. ఇప్పుడు చావు అంచుల దాకా వెళ్ళిన నన్ను నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నాకు ఊపిరి పోసావమ్మా. కృష్ణ, నువ్వు నా బిడ్డవిరా. నిన్ను కాపాడుకోవడం తల్లిగా నా ధర్మం. మా ముగ్గురిని ఆ పాము నుంచి కాపాడుకోవడం కోసం నువ్వు పడిన తపన, నువ్వు పడిన ఆవేదన చూసి మేమందరం హేళన చేశాం. కానీ నువ్వవేవీ పట్టించుకోకుండా మా కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు. నీకు మేమంటే అంత ప్రాణమా అమ్మా? ఈ లోకంలో దైవాన్ని మించిన న్యాయమూర్తి ఎవరూ లేరేమో. నేను నా పిల్లల్ని పోగొట్టుకున్నాను. విధి ఆడిన వింత నాటకం కావచ్చు, కాలం చేసిన మాయాజాలం కావచ్చు, ఏం చేసినా మీలో నా బిడ్డల్ని చూసుకుంటున్నాన్రా. నాకు కొడుకుండేవాడు. వాడు బతికుంటే నీలాగే అచ్చం ఇలాగే నీ వయసులోనే ఉండేవాడు. ఏంటమ్మా అలా అయిపోయావు? మీరే నా ఊపిరి, మీరే నా ఆశ, శ్వాస. అమ్మా, కృష్ణ, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. మేడం, మీ తల్లి కొడుకుల ప్రేమానుబంధం చూస్తుంటే నాకు అమ్ముంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కళ్యాణ్, సాయం అని అడగగానే మరో మాట మాట్లాడకుండా ఇంతగా మాకు సాయపడ్డాం. నీకు మేమున్నాం. థ్యాంక్స్ మేడం. కృష్ణ, కార్తిక, కావేరి ఎంతో అదృష్టవంతులు.